మరి అప్పులకి గణపతికి సంబంధం ఏంటండి అంటే, గణపతికి 32 స్వరూపాలున్నాయని గణేష పురాణంలో చెప్పారు. వాటిలో రుణ విమోచన గణపతి స్వరూపం గూడా ఉంది. దానికి సంబంధించిన శ్లోకం గూడా గణేష పురాణంలో చెప్పారు. కాబట్టి గణపతి 32 స్వరూపాలలో రుణ విమోచన గణపతి స్వరూపం గూడా ఉంది గాబట్టి, కలౌ చండీ వినాయకవ్ అన్నారు కాబట్టి, కలియుగంలో మీరు ఎంతమంది దేవతలను పూజించినా చండీ అమ్మవారిని, వినాయకుడిని పూజిస్తే ఫలితం తొందరగా కనిపిస్తుంది. కలౌ చండీ వినాయకవ్ అని పురాణాల్లో చెప్పారు కాబట్టి, వినాయకుడిని పూజించడం ద్వారా అప్పుల నుంచి తొందరగా బయటపడవచ్చు. పెద్ద మొత్తంలో అప్పులున్న వాళ్ళు వినాయకుడికి సంబంధించి ఒక ప్రత్యేకమైన పూజ 18 రోజుల పాటు చేయాలి. ఏమంటే 18 రోజులు ఎందుకండి? 1 + 8 9, 9 పూర్ణ సంఖ్య, ఫలితం అనేది వస్తుంది. కాబట్టి 18 రోజులు చేయాలి. 18 రోజుల వినాయకుడి పూజ ఎలా చేయాలంటే, ఎప్పుడైనా వినాయకుడికి ఇష్టమైన బుధవారం రోజు ప్రారంభించి పూజ చేసుకోవాలి.